ఇంతమట్టుకు మనల్ని ఆరాధనలో నడిపించిన దేవునికి ఒక్కసారి రెండు చేతులెత్తి దేవుని స్తుతిద్దామా? దేవునికి స్తోత్రం. మహిమ కలిగిన దేవుని కార్యములు మరి స్థలంలో జరుగులాగా ప్రార్థించుకొని వాక్యపులోకి వెళదాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధ స్తోత్రమునైన కృపా కనికరములు కలిగిన గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నా. తండ్రిని మహిమను బట్టి ప్రార్థిస్తుండగా సర్వాధికారిగా సర్వశక్తిమంతుడుగా ఈ మట్టు మమ్మల్ని బలపరిచిన ఆయన తండ్రిని కృపా సత్యములతో మమ్మల్ని నింపినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. వాక్యంలోనికి వెళుతుండగా నీ మహిమ నీ సన్నిధిని నీ దాసురాన్ని తరించండి. మీరు బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఇది మొదలుకొని ప్రభావాలు నీ పునరుద్ధరణ శక్తిని ఇంకా అధికం చేయమని ప్రార్థిస్తున్నాం. అనేక ప్రాంతాలలో నీ పరిచర్య చేయటకు ఆయన నీ బలమైన బాబు చాపి మమ్మల్ని ఆదరించి బలపరచుమని నేటి సందేశం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడాలి. తండ్రి ఆత్మపూర్ణమై నాయన నేను స్తుతించే కార్యం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. క్రీస్తు యొక్క పునరుద్ధానము ఈ లోకానికి ఏమి చేసింది అన్న అంశాన్ని మనము ఈనాడు ధ్యానము చేయబోతున్నాము. రోమిలికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఆయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులైనట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితేము. మీరును వారిలో ఉన్నవారై యేసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము ఏమి మొట్టమొదటగా యేసయ్యకు అందించబడిందంటే ఆయన పునరుద్ధానుడు అవడం ద్వారా పరిశుద్ధమైన దేవుని కుమారుడుగా ఎంచబడ్డాడు, పిలువబడ్డాడు. ఆ తదుపరి అదే పరిశుద్ధమైన పిలుపులోనికి ఎవరిని పిలుచుకున్నాడు? అపోస్తలులను పిలుచుకున్నారు. అలాగే విశ్వాసులను కూడా అదే పరిశుద్ధమైన పిలుపులోనికి ఈ లోకమంతా రావడానికి కారణం యేసు ప్రభువారు. అంటే యేసు ప్రభువారు మరణించక మునుపు, ఆయన పునరుద్ధానుడు కాక మునుపు ఎలా ఉంది లోకము? పాపముతో నిండి ఉన్నది, శాపముతో నిండి ఉన్నది. యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచుట ద్వారా లోకము పరిశుద్ధపరచబడింది. అలాగే యేసు ప్రభు కూడా దేవుని కుమారుడుగా, పరిశుద్ధమైన దేవుని కుమారుడుగా పిలుపు పొందుకున్నారు. అలాగే అపోస్తలులుగా పిలువబడిన వారు ఎందరో ఆయన పునరుద్ధానం ద్వారా ఆ పిలుపులోనికి వచ్చారు. ఈనాడు విశ్వాసమునకు విధేయులైన ప్రతి ఒక్కరము కూడా మనము కూడా పరిశుద్ధమైన పిలుపులోనికి విశ్వాసం ఉంచి విధేయులవడం ద్వారా, సువార్తను నమ్మటం ద్వారా మనమందరము కూడా పరిశుద్ధమైన ప్రజలముగా ఆయన పిలుపులోనికి వచ్చున్నాం. నెంబర్ 1, దేవుడి లోకానికి ఏమిచ్చాడు అంటే ఏమిచ్చాడండి? సువార్తను ఉంచాడు. యేసు ప్రభు వారు పునరుద్ధానం కాకమునకు సువార్త అన్నది లేదు. యేసు ప్రభు వారు పునరుద్ధానమైన తర్వాతనే సువార్త అన్నది లోకానికి సాటించబడింది. ఆ సువార్త ద్వారా మనకందరికీ కూడా దేవునిలో ఒక ప్రత్యేకమైన పిలుపును విశ్వాసులము పరిశుద్ధులుగా పిలువబడుచున్నాం. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకే యేసు ప్రభు వారు ఈ లోకమందు ఏమన్నాడు? ఆయన నేను మరణిస్తాను, ఈ మందిరము ఎలాగైతే పడగొట్టబడి 3వ దినమున ఎలాగా లేపబడుతుందో అలాగే ఈ యొక్క మనుష్య కుమారుడు కూడా జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన
చెప్పి నెరవేర్చని వాడిగా లేడు. ఆయన మాట చెప్పి ఏం చేశాడు చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం చదవండి అమ్మా. మత్తయి సువార్త 20 తాను చెప్పినట్టే ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. దేవునికి ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లు ఆయన ఏం చేస్తున్నాడట, లేచి ఉన్నాడు. యేసు ప్రభువారు మరణించక మునిపే ఆయన 3వ దినమున లేస్తానని చెప్పి ఉన్నాడు. చెప్పిన వాడు ఒక మనుష్యుడు చెప్పినట్లుగా చెప్పిన మాటలు నెరవేర్చని వానిగా జరిగించలేదు. ఏం చేశాడు, చేశాడు. దేవునికి స్తోత్రం. చెప్పిన మాటలన్నిటినీ జరిగించున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎక్కడ లేదట, సమాధిలో లేడు. సమాధి ఎలా ఉంది, ఖాళీగా ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళాడు, శిష్యుల కంటే ముందుగా గలిలయలోనికి చేరిపోయాడు. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి యేసు ప్రభువు మాటలు కూడా ఆయన చూడండి పలికి నెరవేర్చిన వ్యక్తి కాదు. శరీరము ధరించినప్పటికీ కూడా యేసు ప్రభువు మాట్లాడాడు, మాట్లాడిన మాటలను నెరవేర్చాడు. కాబట్టి ఆయన దేవుని కుమారుడుగా దైవత్వము కలిగిన వ్యక్తిగా మనము చూస్తున్నాము. కాబట్టి యేసు ప్రభువు లేచి ఓకే లేచాడు, సమాధి ఖాళీగా ఉంది. అయితే లోకానికి ఏం జరిగింది, క్రీస్తు లేచుట ద్వారా సంఘానికి ఏం జరిగింది, లోకానికి ఏం జరిగింది చెప్పగలరు ఎవరైనా? పునరుద్ధానమే. ఏం జరిగింది, సువార్త ప్రకటించాడు. చూద్దాము. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-6 వచనాలు చూద్దామండి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు ఒకసారి చదవండి అమ్మా. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. మీరు వాటిని చేయించు ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను కూడా క్రీస్తుతో కూడా బ్రతికించాడు. తర్వాత చదవండి. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహిమైశ్వర్యము రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఏం చేశాడు, ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా. ఇప్పుడు యేసు ప్రభువారు శిలువ మీద ఏం జరిగింది, మరణించారు. మరణించిన తర్వాత 3వ దినమున ఏం చేశాడు, ఆదివారం పరిశుద్ధ దినమున లేచాడు. హల్లెలూయా. మనము కూడా అపరాధముల చేత పాపముల చేత దోషముల చేత చచ్చిన మనల్ని దీని ద్వారా మరణానికి ప్రాప్తు
బ్రతుకునిచ్చాడు. హల్లెలూయా. ఆయన బ్రతుకునిచ్చుట ద్వారా మనము రక్షింపబడి ఉన్నాం. రక్షింపబడిన మనల్ని క్రీస్తుతో కూడా లేపాడు. హల్లెలూయా. క్రీస్తుతో కూడా లేపి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఆయన పరలోకమందు, ఆయన సింహాసనమందు మనల్ని కూర్చోబెట్టాడు. ఇప్పుడు యేసయ్య యొక్క పునరుత్థానము మనకి ఏం చేస్తుందంటే, పాపము ద్వారా కలిగే మరణము నుంచి మనల్ని బ్రతికించింది. బ్రతికించిన మనము రక్షింపబడ్డాం. రక్షింపబడిన మనము క్రీస్తు లేచిన రీతిగా పునరుత్థాన బలముతో మనము కూడా రానున్న కాలమందు ఏం జరుగుతాము? లేపబడతాము. లేపబడిన తర్వాత ఏం జరుగుతుంది? లేపబడిన మనము పరలోకమందు ఆయన సింహాసనమందు. ఇప్పుడు యేసు ప్రభువు లేచాడు. లేచిన తర్వాత ఏం జరిగింది? ఏం జరిగిందండి? పరలోకమునకు వెళ్ళాడు. పరలోకంలో ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఆయన పునరుత్థానము, ఆయనకి ఏమి జరిగిందో అవన్నీ ఎవరికి ఇచ్చాడు? ఇచ్చాడా? ఇవ్వలేదా? కొంచెం ఇచ్చి నేను ఇవ్వలేను అన్నాడా? విశ్వాసులకి యేసు ప్రభువు శిలువ మీద మరణించి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున ఎలా కూర్చున్నాడో అలాగే నమ్మిన విశ్వాసులందరికీ కూడా బ్రతుకుట, బ్రతికిన వారు రక్షింపబడుట, రక్షింపబడిన వారు తిరిగి లేచుట, తిరిగి లేచిన వారు పరలోకమందు సింహాసనం మీద కూర్చుండుట. ఆయన ఏ మహిమ పొందుకున్నాడో, ఏ అధికారం పొందుకున్నాడో, ఏ కృపలో యేసయ్య నిల్చున్నాడో అట్టి ఘనత ఎవరికి ఇచ్చాడు? అట్టి అధికారం ఎవరికి ఇచ్చారంటే సంఘములకు, విశ్వాసులకు ఇచ్చాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా మనం గమనిస్తే 6వ వచనం మనం చదువుతున్నాం కదా, 8వ వచనం చదవండమ్మా. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగిన కాదు, దేవుని యొక్క వరమే. క్రీస్తు పునరుత్థానం మనకి ఏమిచ్చింది? దేవుని యొక్క వరమునిచ్చింది. ఏమిచ్చిందండి? దేవుని యొక్క వరమునిచ్చింది. దేవుని యొక్క కృప మనం పొందుకున్నాం. సంఘం మీద ఏ కృపను ఇచ్చింది? దేవుని యొక్క కృపను ఇచ్చింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఆయన ఉపకారాన్ని పొందుకున్నాం. ఏం పొందుకున్నాం? క్రీస్తు యొక్క ఉపకారమును పొందుకున్నాం. క్రీస్తు యొక్క కృపను పొందుకున్నాం. అర్హత లేని వారికి కృప. హల్లెలూయా. ఉపకారం ఎవరికి? ఉపకారము ఎవరికండి? మనమైతే మేలు చేసిన వారికి ఉపకారం చేస్తాం. యేసయ్య అందరికీ ఉపకారం. హల్లెలూయా. ఆయన ఉపకారం అంటే పాపమును క్షమించుట ఒక ప్రత్యేకమైన జనాంగం కోసం కాదు, లోకమంతటి కోసం ఆయన మరణించాడు. ఆయన ఉపకారము ఎవరికంటే అనీతిమంతుల మీద, నీతిమంతుల మీద, అందరి మీద కూడా ఆయన కృప, ఆయన ఉపకారం ఉంది. కృప ఎవరికి అనగా అర్హత లేని ప్రజలకు కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఇంకా మనము రక్షింపబడి ఉన్నాము. ఇక్కడ దేవుడు ఎన్ని వరాలు ఇచ్చాడనగా ఉపకారము, రెండవది కృప, హల్లెలూయా, విశ్వాసము, రక్షణ. లోకానికి అంతటికీ ఉపకారం ఇస్తున్నాడు ఆయన. రెండవది లోకమంతటికీ కృపనిస్తున్నాడు. మూడవది లోకమంతటికీ విశ్వాసమును ఇస్తున్నాడు. లోకమంతటికీ రక్షణ ఇస్తున్నాడు. ఈ 4 కూడా లోకానికి అందించాడు ఆయన పునరుద్ధానం ద్వారా. ఆమేన్. ఆయన పునరుద్ధానం ద్వారా లోకానికి ఉపకారము, లోకానికి కృప, లోకానికి విశ్వాసము, లోకమునకు ఏమిస్తున్నాడు? రక్షణ. దేవునికి స్తుతి కలుగును గాక. యేసయ్య పునరుద్ధానము అర్హత లేని మనకు అర్హతనిచ్చింది. దేవుని యొక్క కుమారులు మన అర్హతనిచ్చింది. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. రోమా పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. యూదుడని గ్రీసు దేశస్థుడని వేదము లేదు, అందరికీ ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, నల్లవాడని లేదు, తెల్లవాడని లేదు, ధనికుడని లేదు, పేదవాడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, కులము మతము ఏది లేకుండా ఉపకారం అంటే
వర్గాల వారికి, మనుషులందరికీ కూడా యేసు ప్రభు ఏమై ఉన్నాడు? ప్రభు అయి ఉన్నాడు. అంటే దేవుడై ఉన్నాడు. ఇంకా చదవాలి. ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు కోట్ల కొలది మంది రక్షింపబడ్డారు యేసు నామమున. ఇదే సమయంలో ఎన్ని స్థలాల్లో ప్రార్థన జరుగుతుందో తెలుసా? ఎంత మంది చేతులైతే ప్రార్థన చేస్తున్నారు. అయితే లోకానికి అంతటికి ఈయనే ఒక్క దేవుడుగా ఉండి మానవులందరికీ కృపనివ్వడానికి యేసు ప్రభువు ఐ యామ్ రెడీ అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఆయన చేసిన ఉపకారం. కొందరికైతే మనకు ఎలా ఉంటుంది? పర్టికులర్ గా ఒక జనానికి ఒక దేవుడు. హల్లెలూయా. ఒక్క ఇంటికి ఒక దేవుడు. ఒకే దేవుని అందరూ సేవించరు చెప్పడానికి కాదు, కానీ ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కులదైవము ఉంటున్నాడా లేదా? ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క వేడుకల వారని దేవుళ్ళను ఉంచుకొని ఉంటున్నారు. అయితే ఈ దేవుడు హల్లెలూయా అందరికీ దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేయ వారందరికీ కూడా ఆయన రక్షణను, కృపను సిద్ధపరచువాడై ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి యేసు ప్రభువారు చూడండి, లోకమంతటి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ఎవరి కొరకు? లోకమంతటి కొరకు ప్రాణం పెట్టాడు. లోకమందరి నిమిత్తము ఆయన తిరిగి లేచాడు. అంటే లోకంలో ఉన్న వారినందరినీ లేపుటకు ఆయన తిరిగి లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే రోమపత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చదవండి. రోమపత్రిక క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాల్పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము, మన బాప్తిస్మము క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము కూడా ఆయన మరణములోనికి ఏమైనామంట? పాతి పెట్టబడ్డాము. ఆమేన్. చూడండి, బాప్తిస్మం కార్యక్రమం అప్పుడు తెలుస్తుంది. మనము నీటిలో ఇలాగా ముంచుతారు. ముంచినప్పుడు క్రీస్తు యేసులో మనము పాతి పెట్టబడ్డాము. తిరిగి లేపినప్పుడు క్రీస్తు యేసు మరణములో నుండి ఎలాగైతే పునరుద్ధానుడై లేపబడ్డాడో మనము పాపమును ఏం చేశాము? పాతి పెట్టి దానిని సిలువ వేసి మనం మరలా తిరిగి క్రీస్తు యేసు అని ఏం చేస్తున్నాము? లేపబడి ఉన్నాము. హల్లెలూయా. అందుకే మనము చూడండి 6వ వచనం చదవండి. ఏమనగా మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని మనము ఎరుగుదము. హల్లెలూయా. చూడండి, మనము ఎందుకు పాతి పెట్టబడ్డాం? యేసు వలె మనం ఎందుకు బాప్తిస్మం ద్వారా పాపములో మరణించాము, పాపమును చంపివేశామంటే మనము నూతన మార్గంలో, నూతన జీవంలో నడవడానికి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు బాప్తిస్మం పొందిన వారు, క్రీస్తులో రక్షింపబడిన వారందరూ కూడా ఏ మార్గంలో వెళ్తున్నారు? నూతన జీవంలో నడుస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనం గమనిద్దాము. 9వ వచనం చదవండి. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఈకను చనిపోవడానికి మరణమునకు ఈకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఓకేనా? ఇప్పుడు బాప్తిస్మం ద్వారా ఏమవుతున్నది? మనము పాపమును చంపివేశాము, పాపమును పాతి పెట్టాము, మనము క్రీస్తులో మరణించాము. తిరిగి క్రీస్తు ఏమై ఉన్నాము? పునరుద్ధాన జీవం పొందుతున్న వారమై. చక్కగా వినాలా? నూతన మార్గంలోనికి, నూతన జీవములోనికి. హల్లెలూయా. మనం ఇప్పుడంతా ఏమనుభవిస్తున్నాం?
చేస్తుంది. హల్లెలూయా. చూడండి, సంఘము అట్టి పరిస్థితి ఉందా? పునరుద్ధాన విలువ కలిగి ఉన్నామా? బాప్తిస్మం పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా, బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు కూడా, రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా పాపానికి దూరమయ్యారా? పాపమును పాతి పెట్టారా? జీవములో మీరు ప్రవేశించారా? జీవ మార్గము, నూతన మార్గము మీ జీవితాలలో వచ్చిందా? క్రీస్తుతో బ్రతుకుతున్నారా? అంటే క్రీస్తును కలిగి బ్రతుకుతున్నారా? క్రీస్తు లేకుండా బ్రతుకుతున్నారా? మనం ప్రశ్నించుకోవాలి. యేసయ్య పునరుద్ధానం మాకేమిచ్చింది? పాపమును నిరర్థకం చేసి క్రీస్తుతో కూడా లేపి నూతన జీవితాన్ని, నూతన జీవాన్ని, నూతన మార్గం. ఆ నూతన జీవము, ఆ నూతన మార్గము ఏమిటి? నూతన మార్గము, నూతన జీవము ఏమిటి? బాప్తిస్మం అయిపోయింది, పాపాన్ని చంపేశావు, తిరిగి లేచావు. అయితే ఆ నూతన జీవము, నూతన మార్గం ఏంటి? సంఘంలో చేరినంత మాత్రం సరిపోతుందా? సభ్యుడిగా నీ పేరు రాసినంత మాత్రం సరిపోతుందా? ఇక్కడ కూర్చుని దేవుని సముఖంలో ఆరాధించి వాక్యం విన్నంత మాత్రం సరిపోతుందా? నూతన జీవానికి ఏంటి మూలము? అమ్మా, ఆ మాట మనం 9వ వచనంలో చదువుకున్నాం, లాస్ట్ లో. చూడండి, చదవండి. ఆయనతో కూడా జీవించుదామని. నూతన మార్గం ఏమిటి అంటే ఆయనతో కూడా జీవించడం. ఆయన నీలో ఉండి, నీవు ఆయనతో ఉండి జీవించడం. హల్లెలూయా. నీవు క్రీస్తు వేరుగా జీవించడానికి ఆయన పునరుద్ధానుడు కాలే, ఆయన తిరిగి లేపబడల. నిన్ను కూడా బాప్తిస్మం ద్వారా, రక్షణ ద్వారా పాపము నుండి తిరిగి లేపాడు, బ్రతికించాడు. ఇప్పుడు నువ్వు నూతన జీవం పొందుకున్నావు, నూతన జీవంలో నడుస్తున్నావు. అంటే ఏం జరుగుతుంది? నీలో క్రీస్తుతో జీవించాలి. నూతన జీవము, నూతన మార్గం ఏమిటంటే గతంలో క్రీస్తు లేకుండా జీవించావు, క్రీస్తును దూరముగా ఉంచుకొని జీవించావు, క్రీస్తు ఉన్న లక్షణాలు లేకుండా జీవించావు. ప్రస్తుతము క్రీస్తుతో లేపబడిన నీవు ఏం కలిగి ఉండాలా? క్రీస్తు లక్షణములు, క్రీస్తును కలిగి క్రీస్తుతో జీవించాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పౌలు గారు గొప్ప మాట అన్నాడు. ఏ మాట అన్నాడు తల్లి? ఇకను జీవించువాడను నేను కాదు, నేను నా పాత జీవితము సిలువ వేయబడింది, నా పాపమునంతా నేను చంపుకున్నాను. హల్లెలూయా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. మనము కూడా ఏం జరగాల? క్రీస్తుతో సిలువ వేయబడడం అంటే మన పాత జీవితం ఏం చేయాలా? సిలువలో చంపివేయాలా. హల్లెలూయా. ఆ జీవితం ఇంకా మనలో ఉండకూడదు. క్రీస్తుతో మనం బ్రతకడము అనుమతించుకోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సంకల్పము ఏమిటనగా, మొదటి అధ్యాయము, తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి అమ్మా. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదనియు భయము పరచబడింది. తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. క్రీస్తు యేసు మరణము నిరంతరం చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. మొట్టమొదట మనం ఏమనుకున్నాం? రోమాపత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో యేసు క్రీస్తుని కుమారునిగా ఏ యొక్క పిలుపులో పిలుచుకున్నాడు? పరిశుద్ధమైన పిలుపులో యేసు ప్రభువారు
స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనము కూడా క్రీస్తులో ఎలా ఉండాలంట? పరిశుద్ధమైన పిలుపులోనికి మనల్ని తెచ్చాడు. ఆమేన్. క్రీస్తులో జీవించడం వల్ల మనకేమొస్తుంది అనగా పరిశుద్ధమైన పిలుపు, అదే నూతన యొక్క జీవము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరణపు ముళ్ళను ఏం చేశాడు? యేసు ప్రభువారు శిలువ మీద విరిచి వేసి, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? హల్లెలూయా. నీవు ఓ మరణమా నీ విజయము ఎక్కడని గొప్ప సవాల్ చేశాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువును ఎందుకు శిలువ వేశారంటే పాపం ద్వారా వచ్చే మరణమును ఆ శిలువ మీద, ఎక్కడో కాదండి, ఎక్కడ ఇచ్చాడు? శిలువ మీదనే విరిచి ఇక మరణం ఏం చేశాడు? నిరర్థకం చేశాడు. మరణపు మాట లేదు లోకంలో. ఇప్పుడు లోకంలో ఏమిచ్చాడు దేవుడు? జీవాన్ని ఉంచాడు. హల్లెలూయా. ఆ జీవం ఎలా వచ్చింది అనగా ఈ సువార్త ద్వారా. నువ్వు ఇప్పుడు వింటున్న సువార్త ద్వారా వెలుగుగా మనుషుల్లోనికి జీవాన్ని పంపుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ రంగంలో ఖాళీ సమయం దొరికిందనో, ఈరోజు పండుగనో ఈ స్థలంలోకి వచ్చి వార్త విని విడిచిపెట్టి వేయడానికి కాదు. ఈ వాక్యం ఏం చేస్తుంది? నీకు రక్షణ ఇస్తుంది. ఈ వాక్యం ఏమి ఇస్తుంది అనగా పరిశుద్ధమైన పిలుపునిస్తుంది. పరిశుద్ధమైన పిలుపే నీకు నూతన జీవము, నూతన మార్గము. హల్లెలూయా. ఈ మార్గంలో రాకమునుపు నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? పాప మార్గంలో ఉన్నావు. పాపి అన్న పిలుపులో ఉన్నావు. దుర్మార్గుడన్న పిలుపులో ఉన్నావు. వీడు దుష్టుడురా, ఎందుకు పనికిరాడవాడురా అని పిలిపించుకున్నావు. ఇప్పుడైతే పరిశుద్ధమైన పిలుపు. విశ్వాసులు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, మీరు పరిశుద్ధులు. హల్లెలూయా. మీరు క్రీస్తు పిల్లలు. ఇవన్నీ కూడా దేని ద్వారా వచ్చిందనగా యేసు ప్రభువారు పాపమును శిలువ మీద ఏం చేశాడు? నిరర్థకము చేసి మనకందరికి కూడా పరిశుద్ధమైన పిలుపునిచ్చాడు. ఆమె చెప్పుకునే వారికి క్రైస్తవ జీవితం కాదు. మీరు ఎవరంటే మేము క్రిస్టియన్స్మి, మేము క్రైస్తవులమి, మేము పరిశుద్ధులము, మేము విశ్వాసులము, మేము పలానా సంఘానికి చెందిన వారము, మా సంఘము చాలా స్ట్రిక్ట్, చాలా క్రమం ఉంది మా సంఘంలో, మా అమ్మగారు చక్కగా నడిపిస్తారని చెప్పుకునే మాటలు కాదు. నీ జీవితంలో ఎవరుండాలనగా ఉండాలి. ఆ పునరుద్ధాన బలమునిచ్చే యేసయ్య నీ జీవితంలో ఉండాలి. ఒక పరిశుద్ధమైన మార్గాన్ని ఎంచుకోవాలా. ఇప్పుడు యేసు దగ్గరికి వచ్చిన నీవు ఇక మరలా పాత జీవితం నీ జీవితంలో ఉండకూడదు. పాత తలంపులు నీ జీవితంలో ఉండకూడదు. పాపపు ఆలోచనలు నీ జీవితంలోకి రాకూడదు. నువ్వెవరిని? క్రీస్తు సంతానం. ఆయన శిలువ మీద ఆయన రక్తము ఎందుకు కార్చాడంటే పాపి అయిన నిన్ను శుద్ధి చేసి పరిశుద్ధులుగా నిలవబెట్టడానికి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎవరు మనము? పరిశుద్ధులముగా పిలువబడడానికి ఏ దేని ద్వారా విశ్వసిస్తున్నామంటే రక్షణ సువార్త ద్వారా. ఈ రక్షణ సువార్త అక్షయమైనది, క్షయమైపోయేది కాదు. ఇది నీకు ఉండబారనిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి క్షయమైన బీజము నుండి మనం రాలేదు, అక్షయమైన బీజము. అక్షయమైన బీజం అంటే ఏమిటి? అక్షయమైన బీజం ఏమిటి? మీరే రామదేశంలోకి వెళ్ళిపోతే ఎలాగా కాదు. అక్షయ బీజము వాక్యమే. వాక్యమే క్షయమగానేది. భూమి మీద ఏమైనా ఉన్నదంటే జీవవాక్యమే. నశించిపోయినది జీవవాక్యము, సత్యమైనది జీవవాక్యము, అక్షయము అయినది కదా, క్షయము కానిది. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క బీజము. బీజం అంటే విత్తనం, విత్తనం అంటే వాక్యం. వాక్యం అనే అక్షయ బీజం, వాక్యం అనే విత్తనము నీలో పడి ఆ విత్తనము నిన్ను సత్యములోనికి నడిపించి పాపము నుంచి విడిపించి చీకటిని తొలగించి వెలుగులో నిలవబెడుతుంది. హల్లెలూయా. ఇది దేని ద్వారా జరుగుతుందంటే సువార్త ద్వారా. వాక్యము వినడం ద్వారా, వినటం వలన విశ్వాసము, విశ్వాసము ద్వారా కృప, కృప ద్వారా రక్షణ, రక్షణ ద్వారా పరిశుద్ధ పిలుపు. పరిశుద్ధత పిలుపు అంటే ముందుగా నూతన జీవము, నూతన మార్గం.
హల్లెలూయా. క్రీస్తుతో లేపబడడం, క్రీస్తులో జీవించడం, ఇవన్నీ జరిగిపోతున్నాయి. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకే మనం గమనిస్తే నూతన జీవం అన్న మాటకి ఏమని సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదవండి. 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. హల్లెలూయా. ఎవరికి నిత్య జీవము? ఎవరికి నూతన జీవము? ఎవరికి క్రీస్తులో బ్రతుకునా? చెప్పాలా? నా మాట విని. ఎవరి మాట వినాలా? ఆయన మాట విని ఆయన మాట యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు కూడా ఏం పొందుకుంటాడట? నిత్య జీవము పొందుకుంటాడు. కాబట్టి మాట ఏం చేయాలా? వినాలా వద్దా? ఇప్పుడు చెప్పబడే ప్రతి మాట మీరు వినాలా. విన్న మాట ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలేస్తే ఈ నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోలేము. ఈ మాట వినడము అంటే ఏంటంటే మన జీవితంలోనికి అనుమతించుకోవడం, వాక్యానుసారముగా మనం బ్రతకడం. యేసు ఏం బోధించాడు, ఏం నేర్పిస్తున్నాడో ఇక్కడ నింపాదిగా కూర్చుని వాక్యము ద్వారా ఏమేమి వింటున్నావో ఆ వాక్యము నీ జీవితంలో జరగడం. నేను ప్రతిసారి మందిరంలోకి వచ్చినప్పుడు బుక్ మెయింటైన్ చేస్తాం. నువ్వు చెప్పే ప్రతి రెఫరెన్స్ రాసుకుంటాం. మా రెండు చెవులు పనిచేస్తాయండి. మేము చక్కగా వింటాం. నువ్వు చెప్పిన ప్రతి పని కూడా పోకుండా మరలా మీరు వాక్యం ఏం చెప్పారని అడిగినా A to Z మేము చెప్పగలము. అంత మాత్రాన సరిపోదు. విన్న వాక్యం ఏం చేయాలా? నీ జీవితంలోనికి రావాలా. హల్లెలూయా. వాక్యాన్ని మన జీవితంలో అప్లై చేసుకొని వాక్యం ద్వారా మన బ్రతుకును చూపించాలి. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి నూతన జీవ మార్గం మనకేం నేర్పిస్తుంది? నూతన జీవ మార్గం మనకేం నేర్పిస్తుంది? చెప్పాలా? పరిశుద్ధమైన పిలుపును నేర్పిస్తుంది. అంతేకాకుండా చూడండి, అక్షయం అనే బీజము ద్వారా మనము జీవములోనికి ప్రవేశిస్తున్నాం. నిత్య జీవాన్ని మనము పొందుకుంటున్నాం. ఇప్పుడు నెంబర్ 2 ఏమి ఇచ్చాడు యేసు ప్రభు వారు? పునరుద్ధానం ద్వారా. రెండవది ఏమి ఇచ్చాడు? మొదటిది దేవుడు లేచి మనల్ని కూడా ఆయనతో కూడా లేపాడు. రెండవది నూతన జీవము. అదేంటి? నిత్య జీవం. ఇప్పుడు పాపం మనలో లేదు. క్రీస్తుతో లేచిన మనము నిత్య జీవాన్ని పొందుకున్నాం. ఇప్పుడు మూడవదిగా నూతన జన్మనిచ్చాడు. ఏమిచ్చాడండి? ఇప్పుడు నిత్య జీవము నీలో ఉంది. రక్షింపబడ్డావు. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? నూతన జన్మ. హల్లెలూయా. అందుకే నికోదేము ప్రశ్నించాడంట, అయ్యా నేను నూతన జన్మ ఎలాగ పొందుకోగలను? ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నాను, ముసలివాడను, మళ్ళా తల్లి గర్భంలోనికి వెళ్ళి నేను ఎలాగో కొత్త జన్మ, మరొక జన్మ ఎలాగో పొందుతును? చూడండి, అంటే నూతన జన్మ అంటే చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదవండమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. మన ప్రభువు యేసుక్రీస్తు మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన మహిమతో కూడిన నిరీక్షణ కలుగునట్లుగా జరిగింది. చెప్పాలి ఇప్పుడు మనము. మృతులలో నుండి యేసుక్రీస్తు లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కింద పుట్టినట్లు ఏముంది? జీవము గల నిరీక్షణ. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదైన స్వాస్థ్యము. ఏ స్వాస్థ్యం అది? అక్షయమైనది ఎక్కడుంది? నిర్మలమైనది ఎక్కడుంది? వాడబారనిది ఎక్కడుంది? అన్ని సందేహాలే. నోరు విప్పితే ఎక్కడ తప్పు అవుతుందా అన్నట్టు
మింగలేక కక్కలేక, మింగలేక కక్కలేక. ఎక్కడుందమ్మా? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని. వాక్యమే స్వాస్థ్యం. వింటున్నారా? స్వాస్థ్యం ఎక్కడుంది? స్వాస్థ్యం ఎక్కడుంది? వాక్యం ద్వారా పొందుకున్నాం. ఓకే, ఇప్పుడు రక్షింపబడిన మనకందరికి కూడా వాడబారని అక్షయమైన నిర్మలమైన స్వాస్థ్యం ఏడుంది? పరలోకంలో. కింద వచ్చింది చదవండి. వాడబారని చదివిన తర్వాత చదవండి. తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింప చేశాను. చూడండి, ఎందుకు చేశాడు? ఎందుకు జన్మించాలా మనం? క్రీస్తులో మనం ఎందుకు జన్మించాలా? ఆ స్వాస్థ్యము, నిర్మలమైన స్వాస్థ్యము, అక్షయమైన స్వాస్థ్యము, వాడబారని పరలోక స్వాస్థ్యము మనము పొందుకోవాలంటే ఏం చేయాలా? మరలా జన్మ. మరలా జన్మ. ఈ జన్మ ఎలా వస్తుందంటే వాక్యం ద్వారా. ఈ జన్మ ఎలా వస్తుందంటే కృప ద్వారా. ఈ జన్మ ఎలా వస్తుందంటే దేవుని యొక్క ఉపకారం ద్వారా, వరము ద్వారా, సువార్త వినడం ద్వారా, విశ్వాసం ద్వారా. హల్లెలూయా. ఇప్పుడు నూతన జీవం పొందుకున్నాం. మనము ఏ స్వాస్థ్యములకు హక్కుదారులమై ఉన్నాం? పరలోకం యొక్క స్వాస్థ్యము పొందుకోవడానికి దేవుడు విశేష కనికరం చొప్పున మనల్ని ఏం చేశాడంట? జన్మింప చేశాడు. హల్లెలూయా. తిరిగి లేచుట అంటే తిరిగి జన్మించుట. ఆమేన్. మనము క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనము తిరిగి లేపబడ్డాం. పాపము నుండి ఏం లేపబడ్డాం? క్రీస్తులోనికి జీవించుటకు లేపబడ్డాం. ఇప్పుడు అది నూతన జన్మ. ఈ నూతన జన్మ దేనికి పొందుకున్నామంటే పరలోకం యొక్క స్వాస్థ్యమును అనుభవించడానికి పొందుకొని ఉన్నాం. ఇంకా 4వదిగా సాతానుపై జయము నిలిచెను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు మృతులలో నుండి లేచుట ద్వారా ఏమిచ్చాడు మనకు? సాతానుపై జయమిచ్చాడు. నెంబర్ 1 ఏమిచ్చాడు? మృతులలో నుండి లేచుట ద్వారా ఆయనతో కూడా మనల్ని లేపాడు. రెండవది నూతన జీవ మార్గం ఇచ్చాడు. మూడవది ఏమిచ్చాడు? నూతన జన్మనిచ్చాడు. 4వది సాతానుపై జయమునిచ్చాడు. చూద్దాము ఏమని రాస్తున్నా? మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. 4వ అధ్యాయం 4వ వచనం. చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వానిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు కనుక వారి మాటలు వినును. మనము దేవుని సంబంధము, దేవుని ఎరిగిన వారము, మన మాట వినును. దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. అందువలన మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో, బ్రహ్మపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. చిన్న పిల్లలారా మీరు దేవుని, ఎవరంట దేవుని సంబంధులు? చిన్న పిల్లలు. ఇప్పుడు మన వయసు ఎంత? నా వయసు ఇంచుమించు 89 సంవత్సరాలు. 59 సంవత్సరాలు. 59 సంవత్సరాలలో యేసయ్య నాతో చెప్తున్నాడు చిన్న పిల్ల అని. ఏమంటున్నాడు? చిన్న పిల్లలారా. ఆ మాట మళ్ళా చదవాలా? మీరు దేవుని సంబంధులు. దేవుని సంబంధులు ఎవరంట? ఎంత పెద్ద వయసు కలిగిన వారమైనా క్రీస్తులో జన్మించిన వారు. మీరు ఇప్పుడు చెప్పాలి, ఎవరు వారు? చిన్న పిల్లలు. చిన్న పిల్లలతో ఎందుకు ఆయన సంబంధాన్ని కలిపాడు? చిన్న పిల్లలతో ఎందుకు సంబంధం కలిపాడు? వారిలో పాపం అన్నది ఉండదు, కల్మషం అన్నది ఉండదు, కోపం అన్నది ఉండదు, పగ అనేది ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తులో జన్మించాం. అర్థమైందా? తల్లి గర్భంలో జన్మించిన నీవు
50 సంవత్సరాలు ఉండొచ్చు, 80 సంవత్సరాలు ఉండొచ్చు, 16 ఉండొచ్చు, 30 ఉండొచ్చు. ఇప్పుడు క్రీస్తులో మరలా జన్మించినప్పుడు ఇప్పుడు నువ్వు చిన్న పిల్లలు అవుతున్నావా, పెద్ద పిల్లలు అవుతున్నావు? మీరు ఆన్సర్ కాదు. అంటే మరలా జన్మించావు. నీకు ఇప్పుడు 50 ఉన్నా 70 ఉన్నా నువ్వు క్రీస్తులో మరలా పుట్టావు, క్రొత్త జన్మ ఎత్తావు. అయితే ఇప్పుడు నువ్వెంత వయస్సు? చిన్న పిల్లలు. అంటే నీ మనస్సు ఎలా ఉండాలా? క్రీస్తులో జన్మించే వారి మనస్సు చిన్న పిల్లల పోలుండాలా. హల్లెలూయా. అంటే ఎవరికి చేయనిస్తున్నాడు ఇక్కడ? చిన్న పిల్లలకి. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికి ప్రతిదీ కూడా ఏమవ్వాలా? నీలో నుండి తొలగించుకోవడమే నూతన జన్మ, క్రొత్త మనస్సు. హల్లెలూయా. పాత జీవితంలో ఒక 30 ఏళ్ళకే ఇప్పుడు 6th క్లాస్ పిల్లలకే పాపం ప్రవేశిస్తుంది. ఎంత వయసు నుంచి వస్తున్నాయి? ఆ చిన్నతనం నుంచే వస్తున్నాయి. అయితే చిన్న పిల్లలు జీవం నీలో ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఎవరిని ఓడిస్తావు? సాతానును ఓడిస్తావు. హల్లెలూయా. అర్థమవుతుందా? రక్షింపబడిన ప్రతి ఒక్కరిలో ఎవరుండాలా? క్రీస్తు ఉండాలి. అందుకే ముందు మనం చదువుకున్న వాక్యాలలో ఆయనలో నేను జీవిస్తున్నానని నమ్ముతున్నాను, నాలో క్రీస్తు జీవము ఉంది. క్రీస్తు జీవము ఉన్నవారు సాతానును ఓడిస్తారు. క్రీస్తు జీవము లేని వారు సాతానుకు లొంగిపోతారు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసులందరూ కూడా ఈ పునరుద్ధాన బలం ద్వారా ఏముందని నమ్మాలా? మీలో ఏముందని నమ్మాలా? ఎక్కడుంది మీ మైండ్? ఎక్కడుందా? ఇంట్లో ఏమన్నా వంట కంప్లీట్ కాకుండా వచ్చిందా? ఏదైనా ఆలోచనలో ఉన్నారేమో చెప్పండి. మళ్ళీ ఏముంది? క్రీస్తు జీవం ఉంది. క్రీస్తు జీవము నిన్ను సాతాను పైన జయమునిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చూద్దాము యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చూద్దామండి. 16వ అధ్యాయము. ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, మీరు లోకమును జయించున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? యేసు ప్రభు యొక్క శిష్యులతో చెప్తున్నాడు. ఆయన పునరుద్ధారుడై తిరిగి ఆయన ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ముందుగా, ఇదిగో నాకు కలిగినట్లుగా మీకు కూడా ఈ లోకంలో శ్రమలు వస్తాయి, అయితే నేను ఈ శ్రమలను జయించున్నాను, అయితే ఈ మరణాన్ని నేను జయించున్నాను, సమాధి నుండి లేచాను, నేను వెళుతున్నాను. శిష్యులైన మీకు కూడా ఏం కలుగుతాయట? శ్రమలు కలుగును. ఎక్కడ కలుగుతాయట? ఎక్కడ కలుగుతాయి? ఆడవారిని ఆ రాజ్యంలో కాదు. చూడండి, నిర్మలమైన రాజ్యంలో కాదు. హల్లెలూయా. చూడండి, ఎక్కడంట? లోకములో మీకు శ్రమ కలుగును, అయినా నేను లోకమును జయించున్నాను, ధైర్యం తెలుసుకున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? శిష్యులతో. ఈరోజు మనందరికీ కూడా చెప్తున్నాడు. హల్లెలూయా. మనం చెప్పవచ్చు, ఎందుకు ఓడిపోతున్నాం? ఎందుకు సాతానును జయించలేకపోతున్నాం? అయ్యో మాకు శ్రమలండి, శ్రమ వెంబడి శ్రమనండి. ఈ శ్రమలలో మేము సాతానును ఓడించలేకపోతున్నాం, నలిగిపోతున్నాం, అలసిపోతున్నాం, క్షీణించిపోతున్నాం, మా విశ్వాసం బలహీనమైపోతుంది. ఒక్క దెబ్బ అయితే తట్టుకోగలమమ్మా. దెబ్బ వెంబడి దెబ్బ, శోధన వెంబడి శోధన, శ్రమ వెంబడి శ్రమ. ఇది అయిపోయింది, తేలుకున్నాను అనగా ఇంకొకటి పడుతుంది. నేనేమి సాతాను ఓడించేనన్న ప్రశ్న మీలో రావచ్చు. ఆమేన్. యేసు ప్రభువారు కూడా ఈ లోకంలో ఎంతో శోధింపబడి ఆయన నేను లోకమును జయించు. లోకములో శ్రమ యేసు ప్రభు కలిగిందా లేదా? ఆయన పొందిన శ్రమ కంటే ఎక్కువ శ్రమ పొందుతున్నావా నీవు? అందుకే యేసు ప్రభు వారు అన్నారు కదా, రక్తము కారునంతగా మీరు శ్రమ పడవలసిన పని లేదు. హల్లెలూయా. రక్తము కారునంతగా శ్రమలు మీకు రావట్లే, శోధనలు మీకు రావట్లే. నేను రక్తము కారునంతగా శ్రమ పడ్డాను. కాబట్టి యేసు ప్రభు వారు మనకేమిస్తున్నాడు అంటే సాతాను పైన జయమునిస్తున్నాడు. హల్లెలూయా. లోకములో నీకు శ్రమ కలుగుతా, నీకు మూలము మేలు. దేవునికి స్తోత్రం.
శ్రమ నొందనేవాడు ఆయన కుమారుడు కాదు, ఆయన కుమార్తె కాదు. హల్లెలూయా. కాబట్టి శ్రమ కలుగుతా మనకు మేలాయను. ఈరోజు మనమందరం కూడా వెలుగు సంబంధముగా, చిన్న పిల్లలముగా, హల్లెలూయా, సాతానును ఓడించాలంటే, సాతాను పైన మనకు జయము కలగాలంటే మొదటి స్టెప్ ఏమేయాలి? మనము చిన్న పిల్లలుగా మారిపోవాలి. చిన్న పిల్లలు దేవుని సంబంధులుగా మారిపోవాలి. అప్పుడు సాతాను నిన్ను చూసి గడగడ గడగడ వణికిపోతాడు. ఎప్పుడు నీవు దేవుని సంబంధిగా నీ ముఖము చూడగానే సాతానుకు నువ్వు దేవుని సంబంధిగా కనపడతావో నిన్ను టచ్ చేయలేదు. హల్లెలూయా. ఎవరిని అటు ఇటు కాగకుండా ఊగిసలాడుతూ ఉంటారు చూడండి. ఇక్కడికి వస్తే విశ్వాసము, లోకంలోకి పోతే లోకం. ఇక్కడికి వస్తే ప్రార్థన, లోకంలోకి వెళ్తే లోక భాషలు. ఇలాంటి వారిని ఏం చేస్తుంది? సాతాను ఓడిస్తుంది, కానీ నిజమైన విశ్వాసము ఓడించలేదు. వెలుగు సంబంధాన్ని, దేవుని సంబంధాలను ఓడించడానికి దానికి చేత కాదు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు సాతానును ఓడించాలంటే రీజన్ ఒక్కటే. ఏంటది? దేవుని సంబంధిగా ఉండు. హల్లెలూయా. దేవుని సంబంధి ఉండాలంటే సాతాను ఒక ధనాన్ని తీసుకొచ్చి నీ ముందు పెడితే ఇదని అది కాదు. ఒక పాపపు వాంచి తెచ్చి పెడుతుంది నీ ముందు. మరి చూడలేదు, నీకు చేస్తూ చూస్తూ అనుభవించు. ఎవరు లేరు కానీ కానీ అంటారు. అప్పుడు నువ్వేమంటావు? యోసేపు లేక నేను దేవునికి భయపడేవాడు. ఈ ఆటలు నా దగ్గర సాగవు. నాలో జీవం ఉంది, నాలో క్రీస్తున్నాడు. పరిశుద్ధమైన పిలుపు కలిగిన దానను, నేను పరిశుద్ధరాలను. నన్ను నువ్వేమి చేయలేవు. నన్ను పాపము చేయించడానికి నీకు అధికారము లేదు. నా పాపమును యేసయ్య సమాధి చేశాడు. నేను సమాధి చేయబడ్డాను. సిలువలో నా పాపాన్ని చంపివేశాను. నేను క్రీస్తులో లేచాను. క్రీస్తుతో ఇప్పుడు జీవిస్తున్నాను. నాలో క్రీస్తు జీవంగా ఉన్నాడు. యేసయ్య నాలో ఉన్నాడు. నేను చిన్న పిల్లను, దేవుని సంబంధిని. నేను నిన్ను ఓడిస్తున్నాను. వెళ్ళు. హల్లెలూయా. యేసు నామములో సాతానును ఎదిరించుడి, వాడు నీ వద్ద నుండి పారిపోతాడు. ఎదిరించలేకపోతే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పండి? నువ్వు ఎదిరించలేదు అనుకో, సమయం చూసి విసురుతాడు. రాయి విసిరి నిన్ను పడగొడతాడు. దేవునికి స్తోత్రం, స్తోత్రం. అర్థమైందా? యేసయ్య పునరుద్ధానం మనకేమిచ్చింది? సాతాను పైన జయమనిచ్చింది. దేవునికి స్తుతి కలుగును గాక. చూద్దామండి. మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి, ముగించుకుందాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసము. దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించు మరి ఎవడు. ఆమేన్. హల్లెలూయా. ఎంత మాటలు వినాలి మీరు. వినాలండి. మీకు ఆహారం కూడా ఇక్కడనే ఉంది. తప్పకుండా ఈ మాటలు మీరు వినాలి. ఏంటంటే మళ్ళా చదువుకుందాం ఒకసారి ఈ అమూల్యమైన మాటలు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము. ఎవరంటే ఆ లోకమును జయించేది? చదవండి మీరు, మళ్ళా చదవండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా లోకమును. ఇప్పుడు దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఎవరెవరు ఇక్కడ చేయొద్దండి. ఈ పునరుద్ధానం మీ చేతులు దేవుడు చూడాలనుకుంటున్నారు. రక్షణ పొందిన వారు, రక్షణ పొందిన వారు ఎవరండి? చేతులు ఎత్తండి. నువ్వు రక్షణ పొందలేదమ్మా? రక్షణ పొందిన వారు చేతులు ఎత్తండి. హల్లెలూయా. రక్షింపబడిన వారందరూ, మీరందరూ ఎవరంట? దేవుని మూలముగా పుట్టిన వారు. మీరందరూ ఎవరు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలమైన మనమందరము కూడా దేన్ని జయిస్తాము? లోకమును జయిస్తాము. లోకమును జయించాలంటే ఏం చేయాలా? మీరు
శత్రుఘ్న మెషకు అబేద్నెగోలు లోకాన్ని జయించారు. జయించడానికి ఏముంది వాళ్ళలో? ధైర్యమా, శక్తి, బలమా? ఏముంది వాళ్ళు? విశ్వాసం. మా దేవుడు రక్షించబడిపోయినా సరే హల్లెలూయా మేము ఈ యొక్క రత్నముకు నమస్కారము చేయండి. ప్రార్థన చేయకుండా నేను మానను. దానియేలు గారు ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు మనమందరము కూడా క్రీస్తు యేసులో మనము దేవుని పిల్లలము. ఆయనలో మనమందరం కూడా ఏమై ఉన్నాము? పుట్టి ఉన్నాము. మనం లోకాన్ని జయిస్తామా జయించమా? హల్లెలూయా. తీర్మానం తీసుకుంటారా? ఈరోజు తీసుకుంటారా? పండగ కదా ఏమమ్మా? ఎంతమంది మీరు లోకాన్ని జయించాలని ఆశ కలిగి ఉన్నారు? సాతాను జయించాలని ఆశ కలిగి ఉన్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా నేను నీలో పుట్టాను, నేను లోకాన్ని జయించాను. లోకంలో ఏమున్నట్ట? ఇంకొకటి ఉంది లోకంలో. సాతాను ఏమి కలిగించింది? మీరు ఇంకా లోకంలో ఏముందంటే శరీరాశ, జీవపు, ఈ మూడు తండ్రి వలన. ఇవి ఎవరి వలన కలిగింది? సాతాను వలన, దుష్టుని వలన కలిగింది. ఇప్పుడు మనం ఎవరిమి? దేవుని పిల్లలు. తండ్రి వలన కలిగినవి కావు అన్నప్పుడు వాటిని కోరుకోవడం నీకు బుద్ధుందా? బుద్ధుండి కోరుకుంటున్నావా? ఏమ్మా ఇప్పుడు నువ్వు నా ఆస్తి జోలికి వస్తావా? నా ఇంట్లో ఉన్న వస్తువుల జోలికి వస్తావా? నా ఇంటి జోలికి వస్తావా? అక్కలేదు నీకు. అట్లుందా? నీవి కానివి నీకెందుకో? నీవి కాదు కదా. తండ్రి వలన కలిగినవి కాదు. లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపడము. తండ్రి వలన అంటే నీకు తండ్రి దేవుడు. ఆయన ఏవి కలగజేశాడో వాటి మీద నీకు హక్కు ఉంది. దుష్టుడు కలగజేసిన వాటి మీద నీకు హక్కు లేవు. అర్థమైందా? హల్లెలూయా. అంటే నువ్వేం కోరుకోవాలా? పరలోకపు తండ్రికి కుమారుడు కుమార్తె అయినప్పుడు తండ్రి కలగజేసిన వాటిని మాత్రమే నువ్వు కోరుకోవాలి. తండ్రి కలగ చేయని వాటిని ఆశ చూపించిన అవి నాకు వద్దు, ఇవి దుష్టుల ద్వారా కలిగే, వీటి వైపు నేను కనుగొడవేయను, అక్కడ చేస్తాం. లింక్ అంతా ఎక్కడుంది? ఎక్కడుంది? తండ్రివి కానివి నీవు కాదు. ఓకే హల్లెలూయా. తండ్రి సంబంధించినవని నీ హక్కు. తండ్రికి సంబంధించినంత నీ హక్కు. దేవునికి స్తోత్రం. ఏదైనా పట్టుకో. అందుకే ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు? మొదట నా రాజ్యమును, నా నీతిని వెతకండి, తర్వాత భూమి మీద ఉన్నవన్నీ మీకు అనుగ్రహించండి. అయితే మొదట మనం ఏం చేయాలంట? తండ్రి రాజ్యమును, తండ్రి నీతిని. భూమి మీద ఏముంది ఇప్పుడు? సాతాను ఉన్నటువంటి లక్షణాలు, అవి కలగజేసిన బుద్ధులు, శరీరాశ, నేత్రాశ, జీవపడం. వాటి జోలికి మనం పోవచ్చా? బుద్ధి ఉంటే పోవచ్చా? వాటి వైపు చూడవచ్చా? వాటిని ఆశించవచ్చా? వాటిని పొందుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు అంటే నువ్వు బుద్ధి లేదు. నువ్వు దేవుని పిల్లలు కాదు, దేవుని సంబంధాలు కాదు. పేరుకు దేవుని సంబంధం. అయితే ఎవరి సంబంధము? ఇప్పుడు మనమే చెప్పాలి. దుష్టుని సంబంధం. హల్లెలూయా. ఈరోజు అందరికంటే నాదే చాలా తేలిగ్గా అనుకుని ఉంటాము. ఏంటి? ఇంటికెళ్ళి ఈ రోజున్నా చికెన్ తేవా? ఆ చర్చిలో 2 ముక్కలు వేశారు. రాత్రి కన్నా పులుగు తిందామంటే ఏ మనిషి దొరికాయి అంతమో. ఏంటి? శరీరాశ, నేత్రాశ, డమం. అందరిలో నేను మించుగా కనపడాలా, అందరితో పోటీ పడాలి. వద్దు. మనం ఎవరిమి? మనం ఇప్పుడు ఆన్సర్ ఇవ్వాలా. మీరు ఆన్సర్ ఇవ్వాలా, పులుగా ఇవ్వాలా ఆన్సర్. దేవుని సంబంధం, దేవుని పిల్లలు, చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీరు ఎవరిని జయిస్తారు? సాతానును మీరు జయిస్తారు. హల్లెలూయా. ఇంకా ఏమన్నాడు ఇప్పుడు ఈ వాక్యంలో? నేను లోకమును జయించున్నాను, మీరు కూడా
ఏమిచ్చింది? ఆయన పునరుద్ధానం అవడం ద్వారా ఏమిచ్చాడంటే విజయం ఇచ్చాడు. సాతాను పైన లాస్ట్ది, సాతాను పైన జయం అన్నది నీ మనసులో ముద్రించుకుంటే ఖచ్చితంగా నువ్వు దేవుని సంబంధి అవుతావు. ఎవరికి స్తోత్రం. దేవుని యొక్క పునరుద్ధానం, క్రీస్తు యొక్క పునరుద్ధానము లోకానికి ఏమిచ్చింది? ఇప్పుడు చెప్పండి, ఏమేమి చేసింది? మొదటి తల్లే కానీ రాడు దేవుడు, ఆడిస్తే కానీ కాడు పట్టుకొని రాలేదు. దేవుడు లేచను, మనములో కూడా తిరిగి లేచను. రెండవది, నూతన జీవ మార్గమును మన కొరకు సిద్ధపరిచారు. మూడవది, నూతన జన్మమిచ్చారు. నాలుగవది, సాతాను పైన. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఒక తీర్మానం ఇక్కడి నుంచి నేను సాతాను పైన జయం పొందుకోవాలి. హల్లెలూయా. శ్రేష్టమైన దీవెనలు నా కొరకు నువ్వు సిద్ధపరిచి నా ముందు పెట్టే ఏమంటే ఆశిస్తున్నా మనము పేరుకు గొర్రెలం, విశ్వాసులం. మనలో ఉండే లక్షణాలు ఎలా ఉంటాయి? మందులతో కూడిన స్వభావం. ఎన్ని మార్లు కడిగినా మరలా పోయి మందులాగా హృదయం పూసుకొని మళ్ళా వచ్చి పడుకోవడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి యేసు ప్రభువు మరణాన్ని, ఆయన పునరుద్ధాన జీవాన్ని నువ్వు వ్యక్తపరచుకో. ఎవరికి స్థుతి కలుగునుగా. శిష్యులు, భయంతో ఉన్న శిష్యులు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత వారు సువార్తను ప్రకటించారు, హతసాక్షులయ్యారు. లోకంలో ఎంతగానో జీవాన్ని నింపుకుంటూ పోతున్నాడు. అపొస్తలుడైన పౌలు గారు ఏమన్నాడు? నేను చనిపోతూ ఇతరులలో జీవాన్ని నింపుతున్నాను. హల్లెలూయా. ఇదిగో ఈ శరీరం అందు క్రీస్తు కొరకు నేను ఆయన జీవం అనే ప్రత్యక్షతను ధరించుకున్నాను. ఎవరిని ధరించుకున్నాడంట పౌలు గారు? ఆయన జీవము, క్రీస్తు ధరించుకొని జనాలకి ఏం చూపిస్తున్నాడు, లోకానికి ఏం చూపిస్తున్నాడంటే క్రీస్తును ఫోకస్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు పునరుద్ధాన దినమున నీ జీవితంలో కూడా ఏం కావాలా? ఆయన జీవం కావాలి. ఆయన జీవం కావాలి. పాట పాడతాం చక్కగా, జీవనదిని నా హృదయంలో ప్రవేశించాయి. జీవం ఉండదు, ఆ జీవనది నీలో ప్రవేశిస్తే ఎంత మంది తడుపుతూ. ఒక గాని చెప్తుంది కదా, మన అక్క నువ్వు ముందు నిలబడక్క నీకు తెలుస్తుంది. ఎడుండాలంట? అమ్మగారికి ముందు వరుసలు ఉంటంట. ఆత్మ తాకిడి బలేదు. ఏంటది చెప్పండి, అర్థం కాలే. అమ్మగారిలో జీవం ఉంది, అమ్మగారిలో పరిశుద్ధాత్మ ఉంది. అది ముందు నిలబెట్టారంట. బాగా తాకి వాళ్ళు నింపబడిపోతారంట. ముందున్న వాళ్ళకి ఏం జరుగుతుందో నాకు తెలిసిపోయింది. ఇప్పుడు ఆమె ఒక రోజు వచ్చి ముందు నిలబడిందంట, ఆమెకు షేక్ అయిపోయిందంట. సాక్ష్యం అంటే ఏముంది? మనలో జీవం ఉంది. ఆ జీవం ఒక నదిలాగా ప్రవహిస్తుంది. ఆ నది ప్రవహించినప్పుడు, నాలో ఉన్న జీవం నీలోనికి ప్రవహించినప్పుడు ఆ పరిశుద్ధాత్మతో నువ్వు కూడా నింపబడతావు. క్రీస్తు కొరకు సాక్షి అవుతావు. క్రీస్తు కొరకు బ్రతకడం నేర్చుకుంటావు. క్రీస్తు లేని జీవితం నాకు వద్దు, క్రీస్తు లేని బ్రతికేనా అన్నంత జ్ఞానంలోనికి వెళ్ళిపోతాను. హల్లెలూయా. కాబట్టి ఎన్ని పునరుద్ధాన పండుగలు చేసినా యేసయ్యను కలిగిన జీవితం ఉండాలి. ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే రక్షణ మార్గమును వెతుక్కుంటూ రండి. యేసయ్య నాకు కావాలి, ఆయన జీవం నాలో ప్రవహించాలి. నేను దేవుని కుమారుడుగా, దేవుని సంబంధిగా నేను నూతన జన్మము పొందాలి. మరలా పుట్టగా నాలో జరగాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యం మనం ఇంటిలో దీవించబడునుగాక. తరలి వచ్చి ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ, మహాగరుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి అయా నీకు స్తోత్రం. నిన్న వాక్యమును బట్టి నాయన నీ ప్రజల్లో నీ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. తండ్రి, నీ మహిమ కలిగిన ఆత్మతో కూడిన ప్రతి ఒక్కరిని మీరు సంధించాలి. ఈ వాక్యపు వెలుగులో అనేకులు విశ్వాసం నుంచి ప్రార్థన వాడబారి నాయన అక్షయమైన నిర్మలమైన ఆ స్వాస్థ్యమును పొందుకోవడానికి నాయన నూతన
జన్మ ఎత్తుటకు నాయన, నూతన జీవమును పొందుకొనుటకు నీ మహిమ కలిగిన సన్నిధిని అనుభవించడానికి, సాతానును ఓడించటం, దేవుని పిల్లలమైన అధికారం నీవు మాకు అప్పగించావు. యేసు నామములో ప్రతి ఒక్కరిలో నీ మహిమ కలిగిన కార్యము జరిగించబడును గాక. లోకమును జయించిన విశ్వాసము వీరిలో కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం. అంటే నీ మహిమకు అప్పగిస్తున్నాం. పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన బలమును ప్రతి ఒక్కరిలో నింపండి నింపండి నింపండి. నీ కొరకై జీవించే దినములను వీరిలో కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. శివాత్మగా మీరు నిలిచి ప్రతి ఒక్కరిని నీలో జీవింపచేస్తున్నాను. నీ మహిమను బట్టి నాయన, అర్హురాన్ని కాకపోయినా నీ మహిమను బట్టి నిలబెట్టుకొని ఆయన ప్రతి ఒక్కరితో నేను మాట్లాడిన మాటను బట్టి నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.